వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. కానీ షర్మిలాకు బిగ్ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి అసలు ఈ వార్తలో ఏముందనేది కనుక మనం చూసినట్లయితే, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ కంపెనీల ట్రిబ్యునల్ అంటే ఎన్సిఎల్టీలో ఊహించని విజయం లభించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రియల్ వాటాల బదిలీలపైన జగన్ వేసినటువంటి పిటిషన్ కూడా ఎన్సిఎల్టీ అనుమతించడంతో ఆయనకు భారీ ఊరట అయితే లభించింది. ముఖ్యంగా విజయమ్మ అంటే అలాగే వైఎస్ షర్మిలాకు బదిలీ అయినటువంటి వాటాలను నిలుపుదల చేయాలని కూడా జగన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి ధర్మాసనం జగన్ వాదనతో పూర్తిగా ఏకీభవించింది. దీంతో విజయమ్మ షర్మిలకు బదిలీ అయినటువంటి వాటాలను కూడా నిలుపుదల చేస్తూ కీలక తీర్పును కూడా వెలువరించింది. దీంతో ఈ తీర్పుతో షర్మిలా విజయంకు గట్టి ఎదురు దెబ్బే తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎన్సిఎల్టీని తీర్పును విజయమ్మ షర్మిల హైకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి గతంలో అన్నా వదిన కలిసి తమకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రియల్ రావాల్సినటువంటి వాటాలు ఇవ్వడం లేదని కూడా షర్మిల విజయమ్మ ఎన్సిఎల్టీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్సిఎల్టీ తీర్పు జగన్కు అనుకూలంగా రావడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారాయి. మనం చూద్దాం ఏం జరుగుతుంది. హైకోర్టుకి వెళ్తారా లేదా ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తారా, అక్కడ ఎవరు గెలుస్తారు ఏమనేది కూడా తెలియాల్సి ఉంది. చూద్దాం ఎవరు గెలుస్తారని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోండి.